టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా జీవితాన్ని తప్పకుండా బయోపిక్ లేదా డాక్యుమెంటరీ తీయొచ్చని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. సరిగ్గా ఏడాది కిందట గత ఐపీఎల్ సందర్భంగా పాండ్యాపై తీవ్ర విమర్శలు రేగాయని గుర్తు చేశాడు. తమ అభిమాన క్రికెటర్ రోహిత్ను కాదని ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను పాండ్యాకు అప్పగించటంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారని, మ్యాచ్ల సమయంలో హార్దిక్ను హేళన చేస్తూ కవ్వించారని తెలిపాడు. అయినా ఎక్కడా నోరు జారకుండా ముందుకు సాగాడని, తన ఆట తీరుతోనే భారత జట్టులో తానెంత కీలక ఆటగాడో నిరూపించాడని మహమ్మద్ కైఫ్ అన్నాడు. విమర్శలు చేసిన వారే ప్రశంసించేలా హార్దిక్ పాండ్యా ఎదిగాడని, ఒక్క ఏడాదిలోనే 2 దశలను చూశాడని చెప్పాడు. ఎంత బాధ కలిగినా దానిని తనలోనే ఉంచుకున్నాడని, బయట ఏమనుకున్నా పట్టించుకోకుండా ముందుకు సాగాడని పేర్కొన్నాడు. గొప్పగా సత్తా చాటి కంబ్యాక్ ఇచ్చాడని ప్రశంసించాడు. ఈ క్రమంలో కొన్ని రోజులు అతడి ప్రయాణం దారుణంగా ఉందని, ప్రేక్షకుల నుంచి హేళనలు ఎదుర్కొన్నాడని గుర్తు చేశాడు. హార్దిక్ పాండ్యాను తక్కువ చేసి సోషల్ మీడియాలో తమకు ఇష్టం వచ్చినట్లు రాసేశారని, ఎన్నో అవమానాలు బాధించినా ప్లేయర్గా ముందుకు సాగాడని కైఫ్ చెప్పుకొచ్చాడు. ఆటగాడు ఎప్పుడూ వాటిని మర్చిపోలేదని, అతన్ని పక్కన పెట్టినా పర్వాలేదని చెప్పాడు. కానీ అవమానించటం మాత్రం సరైంది కాదని హితవు పలికాడు. మానసికంగా చాలా క్షోభ అనుభవించాడని, అలాంటి పరిస్థితుల్లోనూ టీ20 ప్రపంచకప్లో సత్తా చాటాడని అన్నాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో జంపా బౌలింగ్లో కొట్టిన 2 సిక్స్లు ఎంత విలువైనవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని గుర్తు చేశాడు. బ్యాట్తో పాటు బంతితోనూ సింహాలా పోరాడాడని, అతడిపై ఏదైనా బయోపిక్ తీయాలనుకుంటే మాత్రం గత 7 నెలల్లో ఒకెత్తు, అంతకుముందు ఐపీఎల్ సమయంలో జరిగిన సంఘటనలో మరో ఎత్తని కైఫ్ వ్యాఖ్యానించాడు. తన బలాలను నమ్ముకొని నిశ్శబ్దంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడని తెలిపాడు. ఇక ఐపీఎల్ 2025 సీజన్లో హార్దిక్ పాండ్యాతో ప్రత్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. తప్పకుండా ముంబై టాప్ 4లోకి వస్తుందని, అభిమానులు మళ్లీ పాండ్యాకు సపోర్ట్ ఇవ్వాలని కోరాడు.